బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అన్నమయ్య జిల్లాలో ఉద్యాన రైతులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కేవీబీపురం మండలంలో కాళంగి జలాశయానికి వరద నీరు చేరుతోంది. 10 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కరకంబాడి పంచాయతీలోని మల్లెమడుగు రిజర్వాయర్కు శేషాచలం కొండల నుంచి వర్షపు నీరు వస్తోంది. రేణిగుంట పంచాయతీలోని బాలాజీనగర్ జలమయమైంది. శ్రీకాళహస్తి, పిచ్చాటూరు ప్రధాన మార్గంపై వరద పోటెత్తింది. కోవనూరు, తిమ్మసముద్రం మార్గంపై నీటి ఉధృతికి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కేవీబీపురం మండలం ఎగువపూడి, ఎంఏ రాజుల కండ్రిగ మధ్య కాజ్వే మరోసారి కొట్టుకుపోయింది. పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తారు. జిల్లాలో పరిస్థితి దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారని, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఇన్ఛార్జి కలెక్టర్ శుభం బన్సాల్ సూచించారు. తిరుమలలో వర్షం దంచికొట్టింది. దర్శనానంతరం భక్తులు వసతి గదులు, లడ్డూ విక్రయ కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రాధిక, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, ఎమ్మెల్యే గంటా సహా ప్రముఖులు గొడుగులు వేసుకుని అతిథి గృహాలకు వెళ్లారు. కొండపై ఉన్న గోగర్భం, పాప వినాశనం జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ముందు జాగ్రత్తగా పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వర్షాలకు తిరుమల 1వ కనుమ రహదారిలోని మాల్వాడిగుండం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం జలపాతం కూడా పరవళ్లు తొక్కుతోంది. కపిలతీర్థం పుష్కరిణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. అరటి, బొప్పాయి తోటల్లో వర్షం నీరు నిలిచి రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి కడప నుంచి తిరుపతి వెళ్లే రహదారి దెబ్బతిని వాహనదారులు అవస్థలు పడుతున్నారు.